పరమ తండ్రి అయిన దేవా యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మనో ఆత్మనేత్రము తెరవండి. వాక్యము విని, వాక్యము గ్రహించి, వాక్యానుసారము జీవించులాగున మీరే మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము చదివిన బైబిల్ పాఠము పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము చూడండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఆమేన్. పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీరు సనగకుడి. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? మీరు సనుగకుడి. సనిగి సంహారకుని చేతిలో అనేకులు నశించిపోయిన దేవుని బిడ్డలు చాలామంది ఉన్నారు, జాగ్రత్త అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి వచనం నుంచి మనం గమనిస్తే చాలా చక్కటి వివరణ ఇస్తారు. వాళ్ళు ఎవరు అనేది అక్కడ రాయబడి ఉంది. చూడండి, ఎవరట వాళ్ళు? ఈ సంగతి మీకు తెలియకున్నట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అది బాప్తిజం. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చినాకనే బాప్తిజం వచ్చింది కదా, మరి ఐగుప్తు నుంచి దేవుని సొత్తైన ప్రజలు ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎవడు బాప్తిజం ఇచ్చాను అని ఒకరు గిట్ల డిబేట్లో ప్రశ్న వేసాడు. అయితే పౌలు చెప్తా ఉన్నాడు, ఎవరు ఇచ్చాను అంటే, ఎటున్నది? చుట్టూ నీరున్నది, ఎర్ర సముద్రపు నీరు గోడలుగా వ్యాపించినది, వారి పైన మేఘస్తంభం. మేఘం అంటే ఎవరండి? నీరు. అందరూ ఆ మేఘములో ఇజ్రాయేలందయు మన పితరులందరూ ఏం పొందిరి? బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. ముందుకు చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును. హల్లెలూయా. ఆకాశం నుంచి మన్నా వచ్చింది, భుజించారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. ఈరోజు మనం బల్లారాధనలో ఒకే పాత్రలో ఉంది, అందరం భుజిస్తున్నాం. బల్లారాధన ఆనాడే జరిగింది వాళ్ళకు. అందుకే పౌలు రాస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును వారు భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. హల్లెలూయా. బండ నుండి వచ్చిన జలము మోషే మొదలుకొని ఇజ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే పాత్రలోనిది పానీయము చేసిరి. అదే కదండి ఈరోజు మనం తీసుకునే బల్లారాధన. దేవుని సొత్తైన ప్రజలను దేవుడు ఆ రీతిగా పిలుచుకున్నాడు. దేవుడు ఆ రీతిగా బాప్తిస్మం ఇచ్చాడు. దేవుడు ఆ రీతిగా రొట్టె ద్రాక్షారసముల ద్వారా బల్లారాధన ద్వారా తన సొత్తైన ప్రజలుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని ముందుకు నడిపించాడు. ముందుకు చదవండి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ఎవరండి? క్రీస్తు ద్వారానే మనము రక్షించబడ్డా. క్రీస్తు ద్వారానే మోషే ఇజ్రాయేలు రక్షించబడ్డది. క్రీస్తు ద్వారానే క్రీస్తు సొత్తైన ప్రజలు రక్షించబడగా, దేవుని సొత్తైన ప్రజలు ఏం చేశారట? చిన్న చిన్న సమస్యలకే సనిగిరి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనం ఈ రీతిగా అంట చూడండి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించిదివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి
మమ్మును ఇట్లు చేయనేలా. అంత ఆనందంతో కేకలతో గంతులు వేయచ్చు వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు ముందు ఎర్ర సముద్రం అడ్డంగా ఉన్నది, వెనక చూస్తే ఫరో రథ సైన్యములు తరుముచ్చు ఉన్నవి. ఎటు పోలేమే, ఇప్పుడు మనము చచ్చిపోతాం కదా, మరలా ఫరో మనల్ని చంపేస్తాడు కదా, అక్కడన్నా బతికున్నాం కదా అని వెంటనే అప్పటిదాకా సంతోషించి ఆనందించి ఎగిరి గంతులేసిన వాళ్ళ నోట్లో ఏం స్టార్ట్ అయింది? గునుగుళ్ళు మొదలైనాయి, సనుగుళ్ళు మొదలైనాయి, గొడవ మొదలైంది, మోషే మీద తిరుగుబాటు. అరే ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇది తప్పియడా అన్న విశ్వాసం మాత్రం కనపడట్లే ప్రజల్లో. సనుగుళ్ళు కొనుగుళ్ళు. చివరికి మోషే ప్రార్థించగా మీరు ఊరకొనుడి, ఈ దినమున దేవుడు మీకు చేయబోనది చూడుడి అని మోషే ప్రార్థించి తన కర్రను ఎర్ర సముద్రం వైపు చాచగా సముద్రము 2 పాయలుగా చీరి ఆరిన నేల ఇశ్రాయేలీయులు దాటిరి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ అద్భుతాన్ని చూసి ఇక ఇజ్రాయేల్ తట్టుకోలేకపోయింది. వీళ్ళకి ఆనందం వచ్చినా తట్టుకోలేరు, ఆకలైనా తట్టుకోలేరు. ఇక గంతులేయడం మొదలు పెట్టారు. ఎన్ని రోజులు గంతులేశారు తెలుసా? 3 దినాలు ఎగురుకుంటూనే వచ్చారు. మిరియాము ప్రవక్తనియే, మిరియాము పాటలు పాడాను, ఇజ్రాయేలు గంతులు వేశాడు. మంచిగా 3 దినాలు డ్యాన్స్ చేసుకుంటా ఎగురుకుంటా, ఆహా యెహోవా ఉన్నతుడు, యెహోవా గొప్పవాడు, ఎంత గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాను. ఇప్పుడు వీళ్ళ దగ్గర రావాలంటే ఇక ఫరో రాలేడు, సముద్రాన్ని దాటలేడు. దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాను. ఉత్సవాలు చేశారు. 3 దినాలు ఉత్సవాలు చేసుకుంటూ నడుస్తూనే ఉన్నారు. ముందుకు సాగారు. 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. ప్రజలు మేమేమి తాగుదుమని మోషే మీద సనుగు కొనగా, అప్పుడే స్టార్ట్ అయింది. 3 దినాల్లో అయిపోయింది, సంబరాలు అయిపోయినాయి. 3 దినాలు ఎగురుకుంటా గంతలు వేసుకుంటూ వచ్చిండ్రు. అరే వచ్చే నీళ్ళు ఉన్నాయిరా ఇక్కడ అని ఆ నీళ్లు వాళ్ళ పశువులు తాగడానికి చూసేలోగా ఆ నీరు చేదైన నీరు, కటిక చేదు ఉన్నాయి, తాగేటట్టు లేవు. అబ్బా ఇంత చేదైన నీరు, ఇప్పుడు దాహంతో చచ్చిపోతాం. ఏది కష్టం వచ్చినా మళ్ళా మోషే దగ్గర గురికొచ్చారు, అహరోన్ దగ్గర గురికొచ్చారు. మేమేమి తాగుదుమని మోషే మీద మాట్లాడితే ఇజ్రాయిల్లో బానిసత్వం ఉన్న బుక్కెడు మంచినీళ్ళు దొరికినాయి, పొట్ట నిండా తిండి దొరికింది. ఏమయ్యా ఈ అరణ్యంలో సంబరం తెచ్చావా? సనుగుకొనేది. మళ్ళా దేవుడు మోషే వైపు చూశాడు. అక్కడ ఒక ఆకును తీసి ఆయన నీటిలో వేయగా చేదైన నీరు ఎలా అయిందట? మధురమైన నీటిగా మారింది. అందుకే ఆ స్థలానికి మారా అనే పేరు పెట్టారు. మారా అనగా చేదైనది. ఇజ్రాయేల్ ఎవరండి? దేవుని సొత్తైన. దేవుడు పిలుచుకున్నాడు అబ్రహామును, అవునా, నీ తండ్రి జనమును నీ ఇంటి వారిని విడిచి రమ్ము, ఇక నీవు నా సొత్తు, నేను నిన్ను నీ సంతానమును ఇస్కరేణుల వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను. అబ్రహాం ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబే ఇజ్రాయేల్ అని పిలువబడెను. ఇజ్రాయేలు యొక్క 12 గోత్రకర్తలే ఈ 20-25 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇజ్రాయేలీలు, దేవుని సొత్తైన ప్రజలు. 3 దినాల్లో దేవుని స్తుతించడం మాని సనగడం మొదలుపెట్టారు. అక్కడ పరిస్థితి సాగింది. మళ్ళా ఇక దేవుని స్తుతించడం, ఆహా యెహోవా ఉత్తముడు, రుచికరమైన నీరుగా మార్చెను, తినుడి తాగుడి సంతోషించుడి. ఓ 4 రోజులు రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ముందుకు సాగి కొంత దూరం పోయారు. కొంత దూరం పోయిన తర్వాత నిర్గమాకాండం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయులు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగాను. ఎందుకు సనిగారట చూడండి. ఇన్ని రోజులైనాక గుర్తొచ్చింది, అరే మాంసం లేదురా మనకు, మాంసం ఉంటే బాగుండురా, గుర్తొచ్చింది. ఇప్పుడు మాంసం కావాలా? వీళ్ళు ఎక్కడున్నారు? ప్రయాణంలో ఉన్నాడు. మాంసం లేదు, మాకు మాంసం లేదు. మోషే అహరోన్ల మీద సనగడం గొరగడం. ఆడ బానిస సంఖ్యలున్నా మాంసం ఉండే కదా మాకు, ఇక్కడ మాకు మాంసం లేకపోయాను.
దేవుడు ఆ కోరిక కూడా తీర్చాడు. అవునా? సాయంత్రం మరి ఏం చేసిండు? పూరేలను వాకిట నిలవజేయగా బ్రహ్మాండంగా కడుపు నిండా తిన్నారు. ఏ రేంజ్లో తిన్నారని చెప్పండి, అది కూడా రాస్తాడు కదా. ఏ రేంజ్లో తిన్నారట? ఒక్కొక్కడు మాంసము తిని వాళ్ళ పళ్ళ సందులో ఉన్న మాంసమును తీయక మునిపే మళ్ళా సాయంత్రం వాట పూరేళ్ళు వచ్చి వాడినాయట. ప్రతి దానికి గుణగడమే. దాహమైతే గుణగడమే, సముద్రం అడ్డం వస్తే గుణగడమే. అవునండి? చేదు నీరు వస్తే గుణగడమే. వీడికి మాంసం కోరికకు కొట్టిందని పోయి మోషన్ తిడతాండి. ఇంకేమన్నా చెప్పండి? ఇది ఎట్టుందంటే నీకు మాంసం తినాలనిపించి నువ్వు వచ్చి నాతో గొడవ పెట్టుకున్నట్టుంది. మోసే వాళ్ళ నాయకుడు, వాళ్ళని నడిపించేవాడు. అరే నీకు మాంసం తినబుద్ధి అయితే ఏదో ఏర్పాటు చేసుకో. నీతో పాటు గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, నీతో పాటు కోళ్ళు ఉన్నాయి. అవునా? వాళ్ళతో పాటు ఉన్నాయిగా, పశు సంపద కూడా ఉందిగా, దాన్ని కోసుకొని తిను. ఎవడు కాదన్నాడు? మళ్ళీ వాడి ఆస్తి మాత్రం ముట్టొద్దు. కొద్దిమంది భలే నీతులు చెప్తారండి. పెంపుడు కోడి ముట్టొద్దు, పెంచుకునే కోళ్ళు తింటారా? తప్పు కదా. పక్కింటోడు దీడి దూకితే మాత్రం కటక్కని తింటాడు. అంటే ఆడు పక్కింటోడు పెంచుకున్నది కాదా? అది పెంపుడు కోడి కాదా? అంటే మనం పెంచింది కాదుగా. మళ్ళీ లాజిక్, ఎదవ లాజిక్లన్నీ ఇజ్రాయిలీల లాజిక్లు ఇట్లే ఉన్నాయి. ఎవడి మాంసం వాడి దగ్గరే ఉన్నది, కానీ మా అందరికీ మాంసం పెట్టు అని మోషే అహరోనులతో సనిగి గునిగి ఒక్కొక్కసారి అయితే విసిగిపోయారు. సేవకులు విసిగిపోయారు. దేవుడు కూడా విసిగిపోయేదాకా చేశాడు. మళ్ళా కొన్ని రోజులు ముందుకు సాగారు. వాళ్ళ ప్రయాణం కొనసాగుతోంది. 17వ అధ్యాయము 2వ వచనాన్ని వారు చూసినట్లయితే, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఆమేన్. ఒక దగ్గర అయితే అసలు మొదటిసారి చేతి నీళ్ళు దొరికినాయి. ఈసారి అయితే నీళ్ళే లేవు. ఇట్స్ ఎ డ్రై ల్యాండ్. చుట్టూ ఎటు చూసినా కొండలు, గుట్టలు, బండలు తప్ప చుక్క మంచినీళ్ళు లేదు. అందరు వచ్చి గొడవ చేస్తే చివరికి దేవుడు మోషేతో మాట్లాడుతాడు. ఆ బండను కొట్టుము. ఆ బండ నుండి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళు సమృద్ధిగా తాగి అయిపోయాయి. ఇక నీళ్ళు చూసేలోపు మళ్ళీ సంబరం, ఆనందం. యెహోవా ఉత్తముడు, స్తుతించుడి, గంతులు వేయుడి. ఈ ఆనందం కాసేపే. మోషే ప్రార్థించగా ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. ఏది కొదవ చేశారండి దేవుడు? ఏది కొదవ చేయాలి? ఆకాశ పక్షులు చూడండి, విత్తము వాటికే నేనంత ఆహారాన్ని ఇచ్చినప్పుడు మిమ్మల్ని విడిచిపెడతానా అన్నట్టు ఈ 40 ఏళ్లలో ఏ ఒక్కడు కూడా విత్తనము నాటలేదు, వ్యవసాయము చేయలేదు, పంట కోయలేదు. 40 years లిటరల్గా. ఎన్ని రోజులండి? రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, 40 ఏళ్ళు. ఒక్కడు జీతం పోకుండా, ఒక్కడు పని చేయకుండా కడుపు నిండా దేవుడు వాళ్ళకు తిండి పెట్టి మంచి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అయినను ప్రజలు వారి మీద గునుగుతూనే సనుగుతూనే. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో అయితే, జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగని. ఇక్కడి నుంచి అక్కడికి తగలబడ్డది. ఇక వాళ్ళున్న పాలెం చివరికి ఏమైందట? తగలబడ్డది. దేవుని కోపమును అగ్ని రగులు కొనగా భరించాడు. ఎంతవరకు భరించాడండి దేవుడైనా? సరే, ఎర్ర సముద్రం అడ్డం ఉంది, పెద్ద సమస్య, భయపడ్డారు, అర్థం ఉంది. చేదైన నీళ్ళు వచ్చింది, సరే దాహంతో చచ్చిపోతాం, భయపడ్డారు. దేవుడు ఆకలైంది, ఆకలికి చస్తారనుకున్నాడు, దేవుడు కరుణించాడు. చాలా విషయాల్లో దేవుడు ఏం కోప్పడలే. అడిగింది అడిగినట్టు మా అంటే వీళ్ళు పద్ధతితో అడగట్లేదు. 40 సంవత్సరాలు తిప్పాడు. ఆడానే తిరిగిండు అరణ్యంలో, ఇటు అటు ఇటు అటు. ఎందుకంటే వంకరున్నారు, బుద్ధి చక్కగా లేదు. ఒక్కొక్కరిని సరి చేయడానికి టైం పట్టింది. మంచోన్నే చేర్చాలనుకున్నాడు దేవుడు. వంకర టింకర్ ఉన్నాడు ఎవరిని చేర్చొద్దు, అల్ప విశ్వాసుల్ని చేర్చొద్దు, సనిగే వాళ్ళని గునిగే వాళ్ళని చేర్చొద్దు, వాళ్ళందరినీ సంహరించాలి. ఎక్కడోనక్కడ సరి చేయాలనుకున్నాడు.
సరి చేయడానికి అవకాశం ఇయ్యలేదు. ప్రతిసారి గురుగుడే, గొడవ. రావడం, మోసేతో గయ్యన గొడవ పెట్టుకోవడం, ఆహారంతో గయ్యన గొడవ పెట్టుకోవడం, ఐగుప్తులో మాకు ఆహారం లేదని ఇక్కడికి వచ్చిటిమా గొడవ పెట్టుకోవడం. దేవుడు కూడా విసిగిపోయాడు ఈసారి. దేవుడు విసిగిపోతే దేవుని కోపం వస్తే ఏమైతే అగ్ని, ఆ పాలెంలో అగ్ని రాళ్ళ చేయగా ఆ పాలెమంతా అగ్నిమంట చేత. ఈ రీతిగా ఇజ్రాయేలీలు బయలుదేరిన ఎన్నో కుటుంబాలు, 6 లక్షల కుటుంబాల్లో 2 కుటుంబాలు మాత్రమే కానని జరిగాయండి. మిగతా అన్ని కుటుంబాలు కూడా అరణ్యంలోనే 40 సంవత్సరాల యాత్రలో సనిగి 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 సంహారకుని చేత చచ్చిరి. అదే పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి సనగబాకండి అంటూ ఉన్నాడు. 14వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపమలను, ఇజ్రాయేలీలకు నాకు విరోధముగా సనుగుచున్న సనుగునలు వినియున్నాను. ఆమేన్. నీ దేవుడు వినే దేవుడు. నువ్వు ప్రార్థన చేసినా వింటాడు, నువ్వు సనిగినా వింటాడు, నువ్వు స్తుతించినా వింటాడు, నువ్వు మొరపెట్టినా ఆయన చెవులుండి వినే దేవుడు. హల్లెలూయా. కన్ను నుండి చూచే దేవుడు. ఆమేన్. నోరు నుండి మాట్లాడే దేవుడు, చేతి నుండి సహాయము చేసే దేవుడు. మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. దేవుని కోపం భయంకరంగా రగులుకున్నది, మామూలుగా కాదు. ఇజ్రాయేలు సంహరించబడ్డారు. వాళ్ళ పిల్లలకు కానాను స్వాస్థ్యంగా దక్కిందే కానీ బయలుదేరిన వాళ్ళు మధ్యలోనే రాలేరు. తాతలు రాలేరు, తండ్రులు రాలేరు. మనమన్లు ఆ తర్వాత తరం మునిమన్లు వాళ్ళు చూశారు. వాడు దారిలోనే పుట్టిండు. ఈ 40 ఏళ్లలో వాడు దారిలో పుట్టినాడు, తెలియదు. ఐగుప్తులో ఆ బానిసత్వం, వాళ్ళ తండ్రులు పొందిన బానిసత్వం వీళ్ళకి తెలియదు. ఈ కానాను చేరిన వాళ్ళంతా దారిలో పుట్టిన వాళ్ళే. బయలుదేరిన వాళ్ళల్లో 2 కుటుంబాలు చేర్చబడ్డాయి. మిగతా అన్ని కుటుంబ యజమానులు, అన్ని కుటుంబాల్లోని పెద్దలందరూ కూడా పూర్తిగా చనిపోయారు. పిల్లరా, సంహరించబడింది. అందుకే ఈ సనిగే గుణం అసలు ఎవరిలో ఉంటుంది అనేది వెతికితే బైబిల్లో కొంతమందిలో ఇలాంటి గుణాలు ఉంటాయని మరి పౌలు గారే చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనము ప్రభువును శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించి కృతజ్ఞత లేనివారు. ఫస్ట్ ఎవరు జరుగుతాడో తెలుసా? కృతజ్ఞత. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు పెళ్లి చేశాడు, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. ఈ కృతజ్ఞత లేనోళ్ళు ఉంటారు కొద్దిమంది. కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. సనుగుతున్నావేమో. కృతజ్ఞత లేనివాడిగా ఉంటే మొట్టమొదటి నీకు వచ్చే స్వభావం దేవుడు చేసిన మేలులన్నీ క్షణకాలంలో మర్చిపోయి సనగడం మొదలు పెడతా. సమస్యలు అందరికీ వస్తాయి, కానీ సనుగులందరూ చెయ్యకూడదు. ముఖ్యంగా దేవుని బిడ్డలు, విశ్వాసం ఉంచిన వాడు ఎవడు సనగకూడదు. ఎవడు సనుగుతాడట? కృతజ్ఞత లేనివాడు సనుగుతాడట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం అంటది, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ఎవడట అట్టివాడు? మొదటి వచనంలో ఉంటుంది వాడు ఎవడనేది. బుద్ధిహీనుడు హృదయమున యెహోవా మీద కోపించును. సనిగే గుణం, దేవుని మీద కోపం వచ్చే గుణం, దేవుడు నీకు మేలు చేసినా కూడా కృతజ్ఞత లేని గుణం ఉంటే వాడు బుద్ధిహీనుడని బైబిల్ అంటూ ఉంది. ఎవరు సనుగుతారట? బుద్ధిహీనులు. వాళ్ళ దేవుని మీద సనుగుతారు, దేవుడు చేసిన మేలులను గ్రహించగా సనుగుతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 42వ వచనం, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము,
పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా అని. అర్థమైందా? యేసయ్య ఏమని తనను తాను ప్రకటించుకున్నాడు? నేను పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము, నేనే సజీవమైన ఆహారము, జీవాహారము నేనే, జీవజలము నేనే ఆయన ప్రకటించుకున్నాడు. అయితే అక్కడున్న యూదులు చాలామంది చూసి, అరే ఈయన మన యోసేపు మరియమ్మల కుమారుడు కాడా? ఏంద్రా పెద్దేదో పైనుండి వచ్చినా అంటాడు, జీవాహారం నేనంటాడు. అంటే ఎవరు సనుక్కుంటున్నారు ఇప్పుడు యేసయ్య మీద? తన స్వజనులే. ఎవరు సనుక్కుంటున్నారు? మీకు కూడా అనుభవాలు ఉంటాయి. మీరు ఎవరి స్థితి కన్నా మీ బంధువుల స్థితిలో మీరు కింది స్థాయిలో ఉన్నారనుకోండి, వాళ్ళతో మీ బంధుత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నీ మీద సనిగే వాళ్ళు ఎవరయ్యారు? శత్రువులు కాలే, ఎవరయ్యారు? స్వజనులే. ఎందుకు మారుతారంటే వారి స్థితిగతుల్ని బట్టి. అందరూ సమానంగా ఎదిగితే పెద్ద సమస్య ఉండదు. కానీ నువ్వు వాళ్ళందరూ అక్కడే ఉండి వాళ్ళకంటే నువ్వు ఉన్నతంగా పోయినావు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఎనిమి. అసూయ, ఈర్ష మానవుడికున్న సహజ గుణాలు. దేవుని బిడ్డలకే, దేవుని సొత్తైన ఇజ్రాయేలుకే అట్టి గుణం ఉన్నప్పుడు లోకమానవులకు ఆ గుణాలు ఉండవా? యేసయ్యతో ఉన్న యూదులు ఆ వంశంలో పుట్టిన వాళ్ళే యేసయ్య మీద సనుగుకొనిరి, స్వజనులే సనుగుకొనిరి. అసలు ఆయన చంపిన వాళ్ళు ఎవరండి? విరోధుల, శత్రువుల, స్వజనులు కాదా? ఈర్ష్య కాదా? అసూయ కాదా? కుళ్ళు కాదా? యేసయ్యని చంపడానికి అన్యుడైన పిలాతు అంటున్నాడు, అరే ఏ నేరమును లేదే, ఈ నిరపరాధిని నేను ఎలా శిక్షించు? ఏ నేరమునో ఏమున్నాడు? ఏమన్నా కొట్టాడా? ఎవరన్నా తిట్టాడా? ఎవరికన్నా అన్యాయం చేశాడా? ఎవరిదన్నా దోచుకున్నాడా? ఎవడి భూములన్నా అక్రమంగా సంపాదించుకున్నాడా? అబద్ధమాడినోడిని కూడా క్షమించాడు. పోరా ఇక అబద్ధం ఆడకన్నా. వ్యభిచారం చేసిన స్త్రీని క్షమించాడు. పోమా నీ పాపములు క్షమించబడ్డాయి, ఇకను పాపము చేయకన్నాడు. లంచగొండైనా జక్కయ్య లాంటి వాడిని, మత్తయ్య లాంటి వాడిని ఒక్క మాటతో మార్చాడు. జక్కయ్యా నేను నీ ఇంటికి వస్తున్నా. జక్కయ్య మనసు మారిపోయింది. అయ్యా ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశారో వాడికి 400 నేను తిరిగి చెల్లిస్తాను. ఇన్ని హృదయాలు మార్చాడు, ఇన్ని జీవితాలు మార్చాడు. ఇప్పుడు ఇదే కుళ్ళైందిగా. దేవాలయ అధికారులకు, ధర్మశాస్త్రోపదేశకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, యాజకులకి, వీళ్ళందరికీ ఇప్పుడు యేసయ్య అంటే ఎక్కడ వచ్చింది కోపం? వాళ్ళ సొంత జాతి వాడే, వాళ్ళ యూదుడే, వాళ్ళ స్వజనుడే. కానీ మా అందరికంటే ఉన్నతమైనగా ప్రజలు ఆయనను ప్రేమిస్తున్నారు. అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన ఫ్యాన్స్ అయిపోయారు, యేసయ్యను అభిమానిస్తున్నారు. యూదుల రాజా యేసన్నా హోసన్నా అని నూతన వస్త్రాలు పరిచి, కొమ్మలు పరిచి, పూలు జల్లి యెరూషలేముకు వెల్కమ్ చేస్తే ఒక్కొక్కడి కడుపు ఎట్లా మండిపోయింది? శాస్త్రుల కడుపు మండిపోయింది, పరిసయ్యుల కడుపు మండిపోయింది. ఆయనను వెంటాడిని ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది, ఎక్కడేసేద్దాం, ఎక్కడ చంపుదాం, ఎన్నోసార్లు చంపుదాం అనుకున్నారు. ఇప్పుడొద్దు. ప్రజలు ఆయనను పొగుడుచూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను బంధించిన ఎడలా ప్రజల దృష్టిలో మనమే అపరాధులమవుదుము. రహస్యముగా వెంటాడి గెత్సెమనే తోటలో ఒక దొంగను పట్టినట్టుగా పట్టి రాత్రికి రాత్రి విచారణ చేసి, అంతే కదండి, తెల్లారితే ప్రజలందరూ వస్తారు. దొంగ సాక్షుల్ని ప్రవేశపెట్టి అబద్ధ సాక్ష్యాలు మోపి, నిందలు మోపి, అవమానాలు మోపి, రకరకాల ఇవన్నీ ఎవరు చేశారు? రోమీలా, శత్రురాజులా, అన్యజనులా? ఎవరు చేశారు? బీ కేర్ఫుల్ విత్ ఓన్ పీపుల్. మీ సొంత వారితో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఎవరు సనుగుతారట? స్వజనులే. ఎవరెవరు సనుగుతారని నేర్చుకున్నారు? కృతజ్ఞత లేని వారును, బుద్ధిహీనులను, స్వజనులను,
మూర్ఖులు కూడా సనుగుతారట. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఆమేన్. మూర్ఖమైన వక్రజనము మధ్య, చూసారా, మూర్ఖమైన వక్రజనం ఏం చేస్తారు? వాళ్ళ స్వభావం ఏంటంట? సనుగుట్ల చేత, సంశయాల చేత బ్రతుకుతూ ఉంటారు. సంశయాలంటే అనుమానం. ఏసు రక్తం రాసుకో తగ్గిపోద్దంటే అది మాత్రం రాయడు, అన్ని రాస్తాడు. జెండు బాబు రాస్తాడు, శాస్త్రి బాబు రాస్తాడు, టైగర్ బాబు రాస్తాడు. గోలిని జెల్ వచ్చింది ఈ మధ్యలో, స్ప్రే స్టైల్గా సంకలు కొట్టే స్ప్రే లాగా ఉంటుంది కదా, ఓ 300 పెట్టి కొంటాడు, అది కొడతాడు, అయినా పోదు. ఎట్లా పోతుంది? దురాత్మ చేత పట్టబడ్డ నొప్పులు అవి. లోకంలో ఉన్న ఇంజక్షన్లు, లోకంలో ఉన్న టాబ్లెట్లు ఆ నొప్పుల్ని తగ్గించలేవు. యేసు రక్తము తాకగానే ఏమంటాయి? చీకటి కార్యాలు, దురాత్మ కార్యాలు అక్కడి నుంచే పటాపంచలే మారిపోతాయి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. యూదా పత్రిక 16వ వచనంలో అయితే ఇంకో చక్కటి మాట ఉంటుంది, చూడండి. యూదా పత్రిక 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని కూర్చి నిందించు వారునై ఉన్నారు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈ గుంపు ఎవరట? దురాశల గుంపు. సనిగే గుంపు ఎవరట? దేవుని సొత్తైన ప్రజగా ఉంటావా, సనిగే గుంపుగా ఉంటావా? సనిగేవాడి స్వభావం ఏంటో బైబిల్ చెప్తుంది. సనిగేవాడి మొదటి స్వభావం కృతజ్ఞత లేనివాడు అని చెప్పింది. సనిగేవాడి రెండవ స్వభావం వాడు బుద్ధిహీనుడు అని చెప్పింది. సనిగేవాడి మూడవ స్వభావం ఎట్లా? మన యొక్క మూర్ఖత్వం అని బైబిల్ చెప్తూ ఉంది. సనిగేవాడి మరొక స్వభావం దురాశలు అని చెప్తూ ఉన్నది. మనకి ఎక్కడి నుంచో రావు సమస్యలు, మన స్వజనులే మనకు సమస్యలకు కారణంగా మన మీద సనుగువారుగా ఉంటారు. కానీ మీరు మాత్రం సనుగువారుగా ఉండకూడదు. అదే విషయాన్ని పౌలు గారు ఎత్తి రాస్తూ మనం చదివిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట అంటూ ఉన్నాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. హల్లెలూయా. యుగాంతమందున్న మనకు అంటే ఈ తరం వారికి బుద్ధి కలుగుటకే మన పితరుల యొక్క జీవిత చరిత్రను, వారి యొక్క ప్రవర్తన రాయబడి ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు చేసిన మేలులను ఆనందిద్దాం, సమస్యల్లో ప్రార్థిద్దాం, సమాధానం కోసం ఎదురు చూద్దాం. అంతేగాని సనిగి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని సర్వనాశనం కాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.